హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీపై సంచలన నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి సీఎం సంచలనం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ జీవిత కాలమంతా సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రెండవ పీఆర్సీ వ్యవహారంలో నేడు ఒక అత్యంత కీలకమైన అడుగైతే పడబోతోంది. వేతన సవరణ కమిటీ చైర్మన్ శివశంకర్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సో, ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘ కాలం పాటు అన్ని శాఖల నుండి సమాచారాన్ని సేకరించి క్షుణ్ణంగా కసరత్తు చేసి సిద్ధం చేసినటువంటి పీఆర్సీ నివేదికను ఆయన అధికారికంగా ప్రభుత్వానికైతే సమర్పించనున్నారు. అసలు ఈ నివేదిక ఎప్పుడు వస్తుందా అని రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి గత ఏడాది కాలంగా ఎంతో ఆశగా, ఉత్కంఠతగా అయితే నిరీక్షిస్తూ ఉన్నారు. నిజానికి ఈ ఏడాది జూన్ 2వ తేదీ లోపల ఈ నివేదిక ప్రక్రియ అనేది పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ మరియు ఉపాధ్యాయ సంఘాల నేతలు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలిసి విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వారి విన్నపానికి సానుకూలంగా స్పందిస్తూ నివేదికను త్వరితగతిన పూర్తి చేసి అధికారుల కమిటీకి పంపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలు ఇచ్చి దాదాపు 25 రోజులు గడిచినప్పటికీ నివేదిక ఇంకా ప్రభుత్వ అధికారిక పరిశీలనలోకి అయితే రానేలేదు. మరి ఈ యొక్క జాప్యం వల్ల క్షేత్రస్థాయిలో ఉద్యోగులలో కొంత అసహనం మరియు అయోమయం నెలకొన్నాయి. ఓసారి నివేదిక అందిన తర్వాత కూడా దానిని ప్రభుత్వం విశ్లేషించి ఆర్థిక వెసులుబాటును చూసుకొని అమలు చేయడానికి కనీసం 6 నెలల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. కాబట్టి నేడు జరగబోయే సమావేశంలో ఈ యొక్క సుదీర్ఘ నిరీక్షణకు కొంతవరకు తెరదించుతుందని అయితే అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులందరి దృష్టి కేవలం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పైనే నిలిపింది. సో, ఉద్యోగ సంఘాలు ఏకంగా 51% ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఒక 1% ఫిట్‌మెంట్ ఇవ్వటానికి కూడా ప్రభుత్వానికి 400 కోట్ల అదనపు భారం అయితే పడుతుందని ఆర్థిక శాఖ గతంలో లెక్కలు వేసి చెప్పింది. ఈ లెక్కన 51% ఫిట్‌మెంట్ అంటే ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం అయితే పడుతుంది. అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు ఇతర సంక్షేమ పథకాల కేటాయింపులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నుండి 20-30% మేర మధ్యలో బహుశా 27% లేదా 29%గా అయితే ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ఈ మేరకు ప్రచారం అయితే జరుగుతోంది. ఇది ఏమీ రాకపోవడం కంటే ఏదో ఒక శాతం ఫిట్‌మెంట్ లభిస్తే కొంతలో కొంత మేలు జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతో ఉద్యోగులు కూడా ఒక మెట్టు దిగి ప్రభుత్వం ఇచ్చేటటువంటి గౌరవమైనటువంటి ఫిట్‌మెంట్‌ను స్వాగతించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగి యొక్క బేసిక్ పే మరియు ఇతర అలవెన్స్‌లను నిర్ణయించేది ఈ యొక్క ఫిట్‌మెంట్ మాత్రమే. మరోవైపు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజుల్లోనే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదవీ విరమణ ప్రయోజనాల కింద సుమారు 6,000 కోట్ల రూపాయలను చెల్లిస్తామని హామీ ఇవ్వటం విశ్రాంత ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశము. మరి పదవీ విరమణ చేసినటువంటి వారికి అందాల్సినటువంటి ఈఎల్, నగదు మార్పిడి, గ్రాట్యుటీ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ నిధులు ఎంతో అవసరమవుతాయి. అయితే ఈ యొక్క కొత్త పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కాబట్టి గడిచిన 3 ఏళ్ల కాలానికి సంబంధించి బకాయిలను ప్రభుత్వం ఏ విధంగా సర్దుబాటు చేస్తుందనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా అయితే మారింది. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఇచ్చే స్పష్టతపైనే పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ విషయానికి వస్తే ఒక పెద్ద చిక్కుముడి కనిపిస్తోంది. నియమ నిబంధన ప్రకారం 2023 జూలై నాటికి ఎంత డీఏ అనేది ఉంటే దాన్ని మాత్రమే బేసిక్ పేలో విలీనం చేయాలి. కానీ ప్రభుత్వం 2024 వరకు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడిగా ప్రకటించకుండా నేరుగా పీఆర్సీలోనే కలిపివేస్తే ఉద్యోగులకు భారీ అరియర్స్ నష్టం అనేది జరుగుతుంది. డీఏలను విడిగా ప్రకటించి ఆ తర్వాతే పీఆర్సీ అమలు చేయాలని అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉన్నాయి. లేదంటే అది ఉద్యోగుల హక్కులను కాలరాయటమే అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కింద కొత్త కార్డులు ఇవ్వాలని, వేతనంలో 1.5% కోత విధించే
బదులు కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చూడటం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యం కావాలని కోరుతున్నారు. పీఆర్సీ నివేదిక ఈరోజు నిజంగానే సీఎస్ గారికి అందుతుందా? లేక మరికొన్ని రోజులు సమయం కోరుతారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఒకవేళ నివేదిక సమర్పణ పూర్తయితే డిసెంబర్ లోపల కొత్త జీతాలు అందుతాయని ఉద్యోగ లోకం ఆశగా అయితే ఉంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే లక్షలాది కుటుంబాలు మళ్ళీ పండుగ వాతావరణం వీరిలో అయితే నెలకొంటుందని చెప్పవచ్చు.